ప్రజా టీవీ తెలుగు న్యూస్. మరి అదే విధంగా ముఖ్యంగా మహిళలు ఇక్కడ ఎక్కువ వచ్చినారు కాబట్టి రాష్ట్ర జిల్లా నాయకులు మహిళ పద్మావతి అమ్మ గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఆమె ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేస్తూ అనంతపురం చుట్టుపక్కలంతా కూడా మన కాలనీలే ఉన్నాయి. అది మీ అందరికీ అనంతపురం బంధువులు ఉంటే తెలుస్తుంది. కాబట్టి అదే విధంగా మరి మా నియోజకవర్గము సిపిఐ సహాయ కార్యదర్శి రమేష్ గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా గుంటకల్ మండల కార్యదర్శి మరి రామూరాయలు గారు కూడా ఈ వేదికను అలంకరించాలని మనం చేస్తున్నాం. పట్టణ సిపిఐ కార్యదర్శి అయినటువంటి మరి గోపీనాథ్ గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా పట్టణంలో ఎన్నో పోరాటాలు, గుంటకల్లో 150,000 జనాభా ఉండే కాడ ఈ కామ్రేడ్స్ అంతా కూడా పోరాటాలు చేస్తున్న భాగంలో మన పట్టణ కార్యదర్శి మరి గౌష్ గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా మన గుత్తి పట్టణంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మరి రాజు పట్టణ కార్యదర్శి రాజు గారు, మరి అదేవిధంగా మా సహాయ కార్యదర్శి నజీర్ గారు ఇద్దరు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా మీ అందరికి కూడా మరి నిరంతరం ఒక 4-5 రోజుల నుండి కూడా మరి ఈ కార్యక్రమానికి పట్టాలు ఈ యొక్క రాసేదానికి కూడా అప్లికేషన్లన్నీ కూడా ఫిలప్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రానికి కారకులైనటువంటి మహిళా నియోజకవర్గం కార్యదర్శి అయినటువంటి మమతా గారు వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి మండల మహిళా నాయకురాలైనటువంటి మమతా గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. మాధవి గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా మా రైతు సంఘం నాయకులు వెంకటరాముడు గారు, మరి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అంజీ గారు కూడా ఇక్కడికి హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఇట్లా ముందరికి వచ్చే మరి ఈ కార్యక్రమానికి సమావేశానికి రాజు గారు అధ్యక్షత వహిస్తే మళ్ళీ మాట్లాడదలిచిన వాళ్ళంతా కూడా మాట్లాడతారు. మీరందరూ కూడా మరి నిశ్శబ్దంగా ఉండి వీటికి వచ్చినాం, వీటికి ఇస్తేనే అయిపోయినా అనుకోకుండా దీనిపైన పెద్ద ఎత్తున మాట్లాడతారు. దానిల్ గారు, ఎరకలప్ప గారు, భాషా గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మండల కార్యదర్శి రామదాస్ గారు, ఇప్పుడు నియోజకవర్గ అధ్యక్షులు వీరభద్రస్వామి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గత వారం నుండి పట్టణంలో ఇల్లు లేని పేదవాళ్ళకి జగనన్న స్థల 1 సెంటును రద్దు చేసి 2 సెంట్లు ఇవ్వాలని, టిట్కో హౌసెస్ మౌలిక వసతులు ఏర్పాటు చేసి గృహప్రవేశం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా హౌసింగ్ ఆన్లైన్ లో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసి అరుణ్ గారు, సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ గారు, అదేవిధంగా ఆటో యూనియన్ నాయకులు రామాంజనేయులు గారు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ గారు, మరి 6 నిమిషాల్లో పనిచేసినటువంటి మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి మమతా గారు, మరి అదేవిధంగా మండల నాయకులు మాజీ పాపము చంటి పిల్లల్ని కూడా ఎత్తుకొని ఎండకి మన సిపిఐ ఆఫీస్ నుంచి ఇంతవరకు నడుచుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? జెండాకట్ట వీధి వాళ్ళు, తర్వాత సిపిఐ కాలనీ నుంచి దాసరి కాలనీ, జెండా కాలనీ, తాడపత్రి రోడ్డు, అనంతపూర్ రోడ్డు, అన్ని సిపిఐ కాలనీల నుంచి మరి ఇంత పెద్ద మహిళలు ఇంటి జాగా కావాలని, ఇంటి జాగా మాకి ఉండేదానికి ఇంత చిన్న నివాసము ఏర్పాటు చేసుకునేదానికి మాకు కావాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇంటి స్థలాలు ఇచ్చాడు. ఆయన ఇంటి స్థలాలు ఒక్కొక్క సెంటు స్థలము కట్టుకునేదానికి 1,80,000 రూపాయలు ఇచ్చినాడు. దానికోసము 1 సెంటు స్థలం అంటే భార్య, పిల్లలు లేదా వాళ్ళ అత్త, మామ, వాళ్ళ తల్లి, తండ్రి
కాపురం చేసేదానికి కూడా సరిపోదు. 1,80,000తో ఆ రకంగా ఇల్లు కట్టుకుంటారు కాబట్టి కట్టుకోలేదు. దానికని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని అభినందించాలా. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తేనే కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. గత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అయ్యా 1 సెంటు స్థలం ఇస్తే సరిపోదు, 2 సెంటు జాగా కావాలా, అదేవిధంగా ఇల్లు కట్టుకునేదానికి కూడా 1,80,000 సరిపోదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెలో 3 సెంట్లు కట్టుకునేదానికి కూడా 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పదే చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. మేము కూడా అడుగుతా ఉన్నాం, అయ్యా బేల్దార్లు కూలీలు పెరిగినాయి, సిమెంట్ రేట్లు పెరిగినాయి, ఇసుక రేట్లు పెరిగినాయి, అదేవిధంగా ఐరన్ రేటు పెరిగింది. 4 లక్షలు సంతోషమే కానీ అది కూడా సరిపోదు, 5 లక్షలు ఇవ్వండి, 2 సెంట్లు స్థలం ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు మేమంతా పోయి అర్జీ కూడా ఇచ్చినాం. ఆయన కూడా టీవీల్లోనూ పేపర్లోనూ వచ్చేటట్లు అన్ని చోట్ల చెప్పాడు, అయ్యా 2 సెంట్లు పట్టణాల్లో ఇవ్వండి, అదేవిధంగా 1 సెంటు జాగా సరిపోదు, వాళ్ళు అడుగుతున్నారు 5 లక్షలు కానీ ఇప్పటికి 4 లక్షలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా ఈ మున్సిపల్ ఆఫీసుల వాళ్ళకి, అదేవిధంగా తహసీల్దారుల ఆఫీసు వాళ్ళకేం పట్ల, లేదా అక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయ్యా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కదా 2 సెంట్లు స్థలం వల్ల గుత్తి టౌన్ లో ఎక్కడెక్కడ ఇస్తాం, భూములు ఎక్కడున్నాయి అనే దాన్ని సర్వే చేసిన పాపాను కూడా ఈ యొక్క తహసీల్దార్లు కానీ ఈ మున్సిపల్ కమిషనర్లు కానీ ప్రయత్నం చేయడం. దానికోసమే మనం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాం. అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టాం. అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టి అర్జీలు ఇచ్చి మాకు స్థలాలు ఇవ్వండి, తొందరగా మాకు ఇల్లు కట్టుకునేదానికి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు 4 లక్షలు కాదు 5 లక్షలు ఇవ్వండి అని అడిగే విధంగా ఈ పొద్దు గవర్నమెంట్ ఆఫీసుల ముందు ఇట్లా కూర్చొని నిరసన తెలిపి, కానీ ఇక్కడ వాళ్ళు మీకు అర్జీలు ఇస్తారు. అర్జీలు ఇచ్చి వాళ్ళు పోయి మీరు ఆ అర్జీలు ఇచ్చిన దాన్ని ఎంక్వైరీ చేస్తే 1 వారం రోజుల లోపల ఆ విఆర్ఓలకు ఇచ్చి ఈ అర్జీలు వాళ్ళ ఇళ్ల కాడికి పోయి ఎంక్వైరీ చేస్తే సంతోషంగా ఉంటుంది, సముచితంగా ఉంటుంది. కానీ అర్జీలు తీసుకొని పుట్టదాకలా చేయొద్దండి. లేదంటే మీరు అర్జీలు ఎంక్వైరీ చేయలే, ఏం చేయలే అంటే తప్పకుండా ప్రభుత్వ మిగులు భూములు ఏడైతే ఉన్నాయో వాటిని మేము పోయి ఆక్రమిస్తాము అని కమిషనర్ గారికి సౌనీయంగా మనవి చేస్తా ఉన్నాం. దయచేసి మా కోరిక ఏమంటే మీ ద్వారానే ఇంటి స్థలాలు రావాలా, ఎంఆర్ఓ ద్వారానే ఇంటి స్థలాలు రావాలా అని 100కి 100 కోరుకుంటున్నాం. కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రము మాకు ఇంకా ఓపిక లేదు. పాపం సంటి పిల్లలు ఎత్తుకొని వచ్చినారు వాళ్ళంతా. దానికోసం కనీసం ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆన్లైన్లో పేర్లు ఎక్కిస్తే చేరుతుంది. తర్వాత ఇది మీ మీద కొత్తగా అడిగేది కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు 2 సెంట్ల స్థలము ఇల్లు కట్టుకునే దానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని. దానికోసం మీరు కూడా 2 మాటలు మాట్లాడి పేదల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతాను. ఈరోజు సిపిఐ వారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు కొన్ని సూచనలు చేశారు. దాంట్లో జగదీష్ అన్నగారు వారు చెప్పిన ప్రకారము మీరు ఏదైతే అర్జీ రూపంలో ఇస్తున్నారో అవన్నీ కూడా నేను సచివాలయం పరిధిగా డివైడ్ చేసి సచివాలయం పంపించి మీ అర్హతలను బట్టి అన్నీ కూడా మేము ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కూడా తెలియజేస్తాం సార్. వీళ్ళు ఇచ్చిన అర్జీలన్నీ కూడా మేము సచివాలయ పరిధిలో మా సెక్రటరీ ద్వారా, పిఆర్ఓల ద్వారా, వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా వారి యొక్క అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేసి కూడా మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం సార్. టోటల్ ఎన్ని వచ్చాయి, ఏ సచివాలయానికి ఎన్ని వెళ్ళాయి కూడా మీకు తెలియజేస్తాం.
థ్యాంక్ యూ సార్. మా ఒక్కోరు వచ్చి ఇంటి స్థలాలు ఇవ్వండి. అంతా ఉంటాడు కమిషనర్, ఎంతసేపైనా ఉంటాడు. ఒక్కోరు వచ్చి ఇవ్వండి. రైట్. అమ్మ ఆడే ఉండండి, మనం తీసుకుంటాం లేండి. మనం గందరగోళం అవుతుంది, అన్ని కలెక్షన్ చేసి తీసుకుందాం.